హలో, నేను మీ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి కొత్తూరు, డాక్టర్ బోన్స్ అండ్ జాయింట్స్. ఈ రోజు టాపిక్ మనం మాట్లాడుకునేది ఒక స్పోర్ట్ విచ్ హెస్ బికమ్ వెరీ పాపులర్ ఇన్ రీసెంట్ టైమ్స్, పికిల్ బాల్. పికిల్ బాల్ అనేది ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ బ్యాడ్మింటన్ అండ్ టెన్నిస్ అని చెప్పుకోవాలి. దీంట్లో ఉండేది పికిల్ బాల్ కి ర్యాకెట్ ఉండదు, దీనికి ప్యాడిల్ అంటాము. ఆ ప్యాడిల్ ఒక బాల్, ఇట్స్ లైక్ ఏ ప్లాస్టిక్ బాల్ లాగా ఉంటుంది. దీంతో ఆడేటప్పుడు ఇట్స్ లైక్ ఏ హై ఇంటెన్సిటీ స్పోర్ట్ లాగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం కొంచెం టెక్నికాలిటీ కూడా ఉంటుంది అన్నమాట. సో ఈ పికిల్ బాల్ ఆడేటప్పుడు సడన్ గా జంప్ చేయడం, సడన్ గా జర్కీ మూమెంట్స్, ఫాస్ట్ పేస్ లో పరిగెత్తుకుంటూ వెళ్ళి బ్యాక్ హ్యాండ్ షాట్, ఫోర్ ఆర్మ్ షాట్ కొట్టడం, ఇవన్నీ జరుగుతుంటాయి. సో ఈ సడన్ గా వెళ్ళి జర్కీ మూమెంట్స్, సడన్ ట్విస్టింగ్ ఈ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే యూజువల్ గా ఎక్కువగా లిగమెంట్ ఇంజురీస్, లేకపోతే టెండాన్ టేర్స్, లిగమెంట్ టేర్స్ ఇవి అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుందండి పికిల్ బాల్లో స్పెషల్ గా. సో అది కూడా ఎందుకు పికిల్ బాల్లో ఎక్కువ ఉంటది అంటే, పికిల్ బాల్ ఆడే వాళ్ళంతా కూడా ఏదో ఫన్ కోసం ఆడతామనో, లేకపోతే ఏదో టైం పాస్ కోసం కొన్నిసార్లు ఫ్రెండ్స్ తోటి వెళ్ళి ఆడతామని వెళ్ళే వాళ్ళు ఎక్కువ. ఈ పికిల్ బాల్ లో రెగ్యులర్ బ్యాడ్మింటన్, టెన్నిస్ ఆడే వాళ్ళు ఏంటంటే వాళ్ళకి అదొక రెగ్యులర్ స్పోర్ట్ కాబట్టి వాళ్ళు దాన్ని రెగ్యులర్ గా ఆడుతుంటారు కాబట్టి వాళ్ళకి దాంట్లో టెక్నిక్స్ అన్ని తెలుసు. దీంట్లో ఏంటంటే సడన్ గా వెళ్ళి ఆడే వాళ్ళకి ఎక్కువ డ్యామేజ్ జరుగుద్ది. సో మెయిన్ గా దీంట్లో ఏమవుతుందంటే టెండో అక్లిస్ రప్చర్ కావడము, లేదా మనకి యాంకిల్ స్ప్రెయిన్స్ కావడము, నీ జాయింట్ లో వచ్చేసరికి ఏసీఎల్ టేర్ కావడము, లేకపోతే మెనిస్కల్ టేర్, మెనిస్కల్ ఇంజురీ కావడము. అదే విధంగా దీంట్లో ఇంకోటి, ఆ ఫోర్ ఆర్మ్ లో సడన్ గా షాట్ కొట్టినప్పుడు లాటరల్ ఎపికాండైలైటిస్ రావడం, ఎక్కువ ఫ్రిక్షన్ ఇంజురీస్ అంటాం. ఫ్రిక్షన్ ఇంజురీస్ వల్ల ఎక్కువ ప్రెషర్ ఇంజురీ కంటిన్యూస్ గా ఓవర్ ద ఆర్మ్ ఫోర్స్ మనకి లాటరల్ ఎపికాండైలైటిస్ అంటే టెన్నిస్ ఎల్బో అంటాం. అదే విధంగా మనం రొటేటర్ కఫ్ ఇంజురీ అంటే షోల్డర్ లో వచ్చేసరికి రొటేటర్ కఫ్ ఇంజురీ వచ్చే ఛాన్స్ ఉంది. రొటేటర్ కఫ్ కూడా హెడ్ షాట్స్ కొట్టేటప్పుడు అట్లా యూజువల్ గా టెన్నిస్ ప్లేయర్లలో అందరిలో రావచ్చు. బట్ దీంట్లో ఎందుకు కామన్ అంటే ప్లేయర్ ఈస్ నాట్ హ్యావింగ్ ఎనఫ్ స్ట్రెంగ్త్ ఇన్ దేర్ మజిల్స్. కాబట్టి ఏ స్పోర్ట్ ఆడేటప్పుడైనా కానీ వార్మప్ అవసరం. గేమ్ కి వెళ్లే ముందర వార్మప్ చేయండి, కొంచెం బేసిక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేయండి, చేసి వెళ్ళండి. మీకు ఒకవేళ ఏదైనా స్ప్రెయిన్ లేదా ఏదైనా ఇంజురీ జరిగినప్పుడు మీరు మెయిన్ గా చేయాల్సింది, గుర్తుపెట్టుకోవాల్సింది RICE అనే టర్మ్ గుర్తుపెట్టుకోండి. ఆర్ అంటే రెస్ట్ ఇవ్వాలి, తర్వాత ఐ ఫర్ ఐస్ అప్లై చేయాలి, సి ఫర్ కంప్రెస్ చేయాలి, ఆ ఏరియాని గట్టిగా కంప్రెషన్ బ్యాండేజ్ లాగా కంప్రెషన్ చేసుకోవాలి, ఈ ఫర్ ఎలివేషన్, ఒకవేళ లింబ్కి ఇంజురీ అయితే ఎలివేట్ చేసి పెట్టుకోవడం. ఇవన్నీ చేసిన తర్వాత మీ దగ్గరలో డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అయ్యి ఆర్థోపెడిషియన్ దగ్గర ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. హ్యావ్ ఏ గుడ్ టైమ్, ఎంజాయ్ యువర్ పికిల్ బాల్, అట్ ద సేమ్ టైమ్ బీ ఇంజురీ ఫ్రీ. థ్యాంక్ యూ.